దేవుని స్తోత్రం చెప్పరా? మీ ఊరోళ్ళు చెప్పరండి, గట్టిగా చెబుదాం, గట్టిగా చెబుదాం. మంచిది. ప్రేమ దేని బిడ్డారా, మరి ఈ క్రిస్మస్ ఆరాధనలు ఒకే పరిచర్యను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరులు జీవరత్నయ్య గారికి, మరి అలాగనే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి గ్రామ సర్పంచ్ గారికి, కూడి వచ్చినటువంటి దేవుని ప్రియబడిన స్థానిక సంఘ విశ్వాసులకు, చిన్నలకు, పెద్దలకు దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ అందరికి వందనాలు. ఒకసారి వందనాలు చెప్తారా? అందరికి వందనాలు, అందరికి వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలను కొద్ది నిమిషాలు మనం అధ్యయనం చేసుకుందాం. సంతోషంగా ఉండి పండుగ చేసుకుందాం అంటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ మాట 11వ వాక్యమును చదువుకుని ముందుకు వెళదాం త్వరగా. అయితే ఆ దూత, భయపడకుము, ఇదిగో. అమ్మ వెళ్తున్నారా? పండగలండి, వెంటనే డ్యాన్సులు ఉన్నాయి, చూదురు కానీ. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే స్త్రీలు మాత్రం తమ తలపైన ముసుగులు వేసుకోకపోతే దేవుణ్ణి అవమానించినట్లు లెక్క, నన్ను కాదు. ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా వాక్యం విన్నప్పుడు మిగతా వాళ్ళకి వేసుకోకపోయినా పర్వాలేదు. ప్రార్థన చేసేటప్పుడు స్త్రీలు తమ తలపైన ముసుగులు వేసుకుంటే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. పరిశుద్ధుడ జీవముగల తండ్రి, సర్వోన్నతుల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ సన్నిధిలో ప్రభువా ఈ ఘడిలో ఉన్నటువంటి చిన్న మందిని మీరు దృష్టిలోకి తీసుకుని మాతో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని మీ యందు బలపరిచి మీ యందు ఆనందించేటువంటి జీవితాలు పొందుకున్నట్లుగా సిద్ధపరచుమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పాదములు పట్టి బ్రతిమలాడి అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్తున్నాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక మాట ఉంది. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఈ మాటను మనం చాలా సార్లు విని ఉంటాం. అమ్మ కొంచెం సేపే మౌనంగా ఉన్నాం, కొద్దిసేపు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. దీనిలో వర్గాలు లేవండి, కులాలు లేవు, ఊర్లు గ్రామాలు లేవు, ధనికము పేద అనేటువంటి విభేదాలు లేవు. కానీ అందరికీ సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇది. చెప్పండి, ఎవరికి సంతోషకరమైనటువంటిదండి? చెప్పండి, ఎవరికి? అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. మామూలు సంతోషం కూడా కాదు, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఇంతకంటే గొప్ప సంతోషకరమైనటువంటి వార్త మరొకటి మనిషి అనేవాడికి ఉండదు. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆ మాట త్వరగా చెప్తాను, ఎక్కువ సమయం లేదు, త్వరగా చెప్తాను. ఎందుకు పుట్టవలసి వచ్చింది? చాలా సార్లు మనం అనుకుంటాం. మిమ్మల్ని అడిగితే, లేకుంటే దైవ సేవకులను ఎవరైనా అడిగితే మామూలుగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారని, పాపాలు క్షమించడానికి వచ్చారని చెప్పుకుంటూ ఉంటాం. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తరువాత ఎందుకు వచ్చారో తెలియజేశారు. కానీ పాత నిబంధన గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు రాబోతున్నాడో కూడా తెలియజేశారు. దేవుని స్తోత్రం చెబుదామా? పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చూడండి. కీర్తన గ్రంథం నుండి 85వ కీర్తన 10వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథములో కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన భాగము నుండి 85వ కీర్తన 10వ మాట. నాతో పాటు కలిపి కొంచెం వీలున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. కృపాసత్య
కృపా సత్యములు కలుసుకుని చాలండి. చాలు చాలు, ఈ మాట ఒకటి మనం ధ్యానం చేసుకుందాం. నాతో పాటు చెప్పగలిగితే ఎవరికైనా ఉంటే ఒకసారి చెబుదాం. కృపా సత్యములు, చెప్పండి, కృపా సత్యములు కలిసి కొననేవి. ఇది కోరవ కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ రెండు మాటల గురించి త్వరగా చెప్పేసి నేను ముగిస్తాను. ఒకటి కృప, రెండవది సత్యము. ఒకటి కృప, రెండవది సత్యము. కృప సత్యములు కలిసి కొనవి పాత నిబంధన గ్రంథంలో సూచించినటువంటి మాట. అసలు కృప అంటే ఏంటి, సత్యం అంటే ఏంటో చూద్దాం. కృప అంటే మెర్సీ అంటారు, దయ, కనికరము, ప్రేమ అని అర్థం. సత్యము అంటే మనకు తెలిసిందే. సత్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? సత్యం అంటే సత్యము అంటే నిజమా? నిజమండి, నిజమే, అంతే కదండి. సత్యం అంటే చెప్పండి, సత్యం అంటే సత్యము వేరు, నిజము వేరు. మీకు జ్ఞాపకం చేస్తాను, మీలో ఎంతమంది బస్సు ఎక్కుంటారు? ఎంతమంది ఎక్కుంటారండి? ఎక్కడానికి చెప్పండి, ఎంతమంది ఎక్కుంటారు? మీరందరూ ఎక్కారు బస్సు? మంచిది. బస్సు దగ్గర కిటికీలో కూర్చోనండి, బయటకు చూస్తే చెట్లన్నీ ఎటు వెళ్తాయి? తొందరగా చెప్పాలండి, చెప్పండి, ఎటు వెళ్తాయి? నిజమా అబద్ధమా? చెప్పండి, నిజమా అబద్ధమా? నిజమే. మరి దాన్ని గమనించినట్లయితే చెట్లు వెనక్కి వెళ్తాయా? చెప్పండి, చెట్లు వెనక్కి వెళ్తాయండి. మరి ఎవరు వెళ్తున్నారు? అది సత్యము. మనము చూసింది నిజము, నిజము వెనుకల ఉన్నటువంటి ఇది సత్యము. అర్థమైతే చెప్పకూడదు, దేని భయపడతామా? అంటే ప్రతిదీ నిజము కాదు, కానీ నిజము వెనుక ఏముంటుంది చెప్పండి? చెప్పండి, నిజం వెనుక ఏముంటుంది? సత్యము ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు నేనే మార్గమును, నిజమును, జీవమునే ఉన్నాను అని చెప్పలే. నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను అని చెప్పారు. చెప్పకూడదు, దేని భయపడతాం? కృపా సత్యములు కలుసుకొనేవి. కృప అంటే దయా, కనికరము, క్షమించి విడిచిపెట్టమంటుంది కృప. సత్యం ఏమంటుందంటే ఏదైతే చెప్పబడిందో అది ఖచ్చితంగా చేయమంటుంది సత్యం. అర్థమవుతుందండి ఆ మాటలు? ధర్మశాస్త్రం ఏం సమయం లేదు, చాలా త్వరగా చెప్పేస్తున్నాను. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, అమ్మ వినాలి, కొద్ది మాటలు ఒక్కసారి మనం దేవునిలో బలపడతాం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అంటుంది ధర్మశాస్త్రం. అర్థమైతే దేవుని స్తోత్రం చెబుదామా? ఏమంటుందండి ధర్మశాస్త్రం? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైనా కానీ తప్పు చేయకపోతే వాడు రక్షించబడతాడు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. అయితే తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే, దానిలో ఎటువంటి మార్పు లేదు. కానీ కృప అనేటువంటిది ఏమంటుందంటే, అయ్యా ఎంతటి తప్పైనా చేయని క్షమించి విడిచిపెట్టు అంటుంది కృప. అర్థమైందండి? దేవుని స్తోత్రం చెబుదామా? రెండు ఉన్నాయి. కృప ఏమంటుందండి? ఎంతటి ఘోరమైనటువంటి తప్పు చేసినా సరే క్షమించి విడిచిపెట్టు అంటుంది కృప. అబ్బాయి కుదరదు, తప్పు అనేది చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటుంది సత్యం. అయితే కోరవ కుమారులు కీర్తనలో ఏమని రాశారంటే, కృపా సత్యములు కలుసుకొనినవి. కలుస్తాయండి ఈ రెండు? ఎప్పుడు కలుస్తాయండి? ఎప్పుడు కలుస్తాయా? ఒక పాపి ఉన్నాడు అనుకుందాం, సత్యం ఏమంటుందంటే శిక్ష వేయాలి అంటుంది సత్యం. కృప ఏమంటుందంటే వద్దు విడిచిపెట్టాలంటుంది కృప. ఈ రెండు కలుస్తాయండి? అసలు కలుస్తాయండి? కలవడానికి వీలు లేవు. కానీ కోరవ కుమారులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, కృపా సత్యములు కలుసుకున్నట్లుగా మాకుంది దర్శనం. దేవుని స్తోత్రం చెబుదాం. ఎప్పుడు కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి? ఎలా కలుస్తాయి? ధర్మశాస్త్రము ఖచ్చితంగా చెబుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ త్వరగా చెప్పేస్తూ ఉన్నాను. అబ్రహాము అనేటువంటి ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. లోతు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక పట్టణం ఉంది, అది పాపములో నిండిపోయింది. దేవుడు ఆ పట్టణాన్ని చూశాడు, దీన్ని నాశనం చేసేస్తాను, ఇది పాపములో నిండిపోయింది కనుక, వీళ్ళు చేసేటువంటి పని నాకు నచ్చలేదు కనుక నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పి అన్నాడు. దేని ప్రకారం అంటే సత్యము ప్రకారము. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే తప్పు చేసిన వాడు శిక్ష
అనుభవించాలి. కాబట్టి సొదొమ గొమొర్రా ప్రాంతము శిక్ష చేసింది, తప్పు చేసింది కాబట్టి ఒకడును లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒక్కడు కూడా కనిపించలేదు. సుమండి అబ్రహాం బేరసారాడు, అయ్యా కృప కలిగించమని అంటున్నాను. కృప ఉన్నది, సత్యం ఉన్నది. సత్యం ఏమంటుందంటే ఏ చేస్తాను శిక్ష అంటుంది, కృప అంటుంది అయ్యా క్షమించి విడిచిపెట్టయ్యా అంటుంది. జనాలు ఒక్కసారి ఉంటున్నారండి. వచ్చేసింది అండి ఆపద వచ్చేసింది. వినలే, భయంకరమైన పాపంలో ఉన్నారు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. సత్యము దాని పని అది నెరవేర్చుకుంది. చప్పటి దీన్ని భయపడతాం. సత్యము తన పని అది చేసుకుందండి. సత్యము మాత్రము మాట తప్పలేదు సుమా. ఏదైనా మాట తప్పుతుందేమో కానీ సత్యం అనేది ఒక్కసారి ఒక మాట అనేటువంటిది తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లే స్థితి లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. శిక్ష వేసేసింది సత్యం. కృప చూస్తూ ఊరుకుండిపోయింది. ఎవరిని రక్షించడానికి వీరు లేక అలా ఉండిపోయింది. ఈ కృప వెళ్ళి దేవుడి దగ్గర జరుగుతుంది. అయ్యా ఎందుకు నన్ను పంపించావు అక్కడికి? నీకు అర్థమవుతుందని మీకు అర్థం అవ్వలేదండి. ఒకవైపున కృప ఉందనుకోండి, ఒకవైపున సత్యం ఉందనుకోండి, ఈ రెండు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో సత్యమేమో తన పని తను చేసేసుకుని వెళ్ళిపోతుంది. నేనేమో కృపని నేను కాపాడాలి. వీళ్ళందరినీ ఒక్కడిని కూడా కాపాడలేకపోతూ ఉన్నాను. ఒక్కడిని కూడా నా ఒక జలప్రలయం వచ్చినప్పుడు అందరినీ కూడా నాశనం చేయాల్సి వచ్చింది. ఆ పని కూడా సత్యమే చేసింది. నా పని చేయడానికి అవకాశం లేదు. మరి ఎందుకు నన్ను పంపించావు? నేను ఎవరిని రక్షించాలి, నేను ఎవరిని కాపాడాలి, మరి నన్ను చూపెట్టావు అక్కడంటే దేవుడు ఆలోచించాడు. దేవుని స్తోత్రం చెబుదామా? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఒకడు కావాలి. తప్పుడు దీన్ని భయపడతాం. నశించిపోతున్న వాడు ఎవరైనా ఉంటే వాడిని రక్షించడానికి ఒకడు కావాలి. అతను ఎవరైనా ఉన్నారంటే సత్యమును కాకుండా దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సత్యం అనేటువంటిది సత్యం పని చేస్తూ వెళ్ళిపోతుంది. అయ్యా క్షమించి విడిచిపెట్టడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, మరి ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగింది. అప్పుడు దేవుని దగ్గర దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రములో వింటున్నారండి, అర్థమవుతుందా మీకు? దేవుని నిర్ణయంలో మరి తప్పు చేసిన వాడిని రక్షించడానికి ఏమైనా అవకాశం ఉందా అని వెతుకున్నప్పుడు అవై ఎవరైనా కానీ ఒక్కడు నీతిమంతుడు ఉన్నా సరే, చెప్పండి ఎంతమంది, చెప్పండి ఎంతమంది అండి? ఒక్కడు నీతిమంతుడు ఉన్నా సరే ఆ నీతిమంతుడు ఆ నీతి చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడు అయి ఉంటే ఆ పరిశుద్ధుడు అందరికీ బదులుగా నాకు వేయండి శిక్ష అని తనంతటి తాను రాగలిగితే మిగతా వాడందరినీ వదిలిపెట్టేస్తానంటుంది సత్యం. తప్పుడు నేను పడతాను. లోకములో ఒక్కడును, చెప్పండి ఒక్కడును, అయ్యా ఒక్కడు కూడా లేడయ్యా, ఒక్కడు కూడా లేడయ్యా. ఎవరు పుట్టినా సరే నరుడికి నారికి పుట్టాల్సిందే. చెప్పండి ఎవరు పుట్టినా నరుడికి నారికి పుట్టాల్సిందే. మగవాడు ఉండాలి అంటే పురుషుడు స్త్రీకి ఎవరు పుట్టినా వాళ్ళకి పుట్టాల్సింది. అలా పుట్టిన ప్రతి వాడు కూడా పాపంలో పుట్టిన వాడే. ఇంకా ఎవడండి నీతిమంతుడు లోకంలో అన్నప్పుడు దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట తప్పబడతాం. దేవుని పెడతాం. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. గట్టిగా చప్పబడితే మేము పెడతాం. ఆ వాక్యము దేవుని మాటలున్న వాక్యము బయటకు వచ్చి దేవునితో చెప్తుంది, అయ్యా నేను రెడీ, నేను రెడీ. నన్ను మనిషిగా మానవ రూపంలో లోకంలోనికి పంపిస్తే పరిశుద్ధుడుగా ఉంటా, నీ మాట వింటా. ఇప్పుడు పాపము చేసిన వారందరికీ బదులుగా నేను పరిశుద్ధ రక్తాన్ని లోకంలో చిందించి నీ మాట నెరవేర్చి తిరిగి నీ దగ్గరకు వస్తాను, నన్ను పంపించమని దేవుని నోటి మాట చెప్పగా ఆ మాట
మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నెలకొంది. తప్పుడు దీని బట్టి పడతాం. ఆ మాటేనండి బయటకు వచ్చింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు ఏమంటే చెప్పండి, ఏమంటే చెప్పండి, గట్టిగా తప్పుడు దీని పడతాం. వాక్యం అండి, దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యం. మరిమ ప్రార్థన చేసుకుంటుంటే పైన పరిశుద్ధాత్మ, ఆ పైన సర్వోన్నతుడి శక్తి, ఆయన నోటి నుంచి ఒక మాట, ఆ మాట యేసు అనేటువంటి మాట. ఈ కొట్టరు మీరు ఎందుకు కొడతారు? ఆ చివరన్న వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి బాక్కడు అడుగుతా పండుగ రోజున, అంతేనా? అంతేనండి. దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట అండి అది. ఆ మాట పరిశుద్ధాత్మలోనికి వెళ్ళి పరిశుద్ధపరచబడి మరి మా గర్భంలోనికి వెళ్ళి పిండముగా రూపొందింది. దేవుని స్తోత్రం చేద్దాం. నిజంగా పురుషుడు లేకుండా స్త్రీ కంటదా, గర్భం ధరించిద్దా? అంతా అబద్ధమే. అంతా చెప్పండి, అంతా శారీరక కలయిక లేకుండా, మగ ఆడ కలవకుండా పక్షి జాతి అయినా జంతు జాతి అయినా సంతానాన్ని అభివృద్ధి పరచలేవు. ఇది సత్యం. సత్యం అన్నప్పుడు దేవుని స్తోత్రం చేద్దామా? అబ్బా మీరు అన్నిట్లో ఇంక నేను తొందరగా ఇంకా చెప్తే బాగా వివరంగా అయిపోతుంది టైము. తర్వాత డ్యాన్సులు ఉన్నాయి కదండి. పక్షి జాతిలో అమ్మ గమనించాలి, పుట్టగలడా లేదా అసలు మనిషి సహాయం లేకుండా కన్యకకు పరిశుద్ధులు పుట్టే అవకాశం ఉందో లేదో గమనిద్దాం. నెమలిని మీరు చూసినట్లయితే, నెమలి జీవితాన్ని మీరు చూసినట్లయితే, నెమలి మగ నెమలి ఆడ నెమలి శారీరకంగా కలవవు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, ఎవరన్నా బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు ఎవరన్నా సరే. నెమలి కోడి పుంజు పెట్ట కలిస్తే గుడ్లు పెడుతుంది, పిచ్చుక అలాగే గుడ్లు పెడుతుంది, ఏ పక్షైనా పెడుతుంది. కానీ నెమలి మాత్రం అలా పెట్టదు సుమా. ఒక మగ నెమలి ఒక ఆడ నెమలి ఎప్పుడు శారీరకంగా కలవవు. మగ నెమలి దాని సంతోషం కొలది నాట్యం చేస్తే ఆ నాట్యంలో పొంగిపోయి దాని కంట నుండి నీళ్లు రాలితే ఆ నీళ్లు తాగిన ఆడ నెమలి గుడ్లు పెడుతుంది. చెప్పడానికి అలాంటి కార్యాలు జరగాల్సి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను వెళ్తానయ్యా వాళ్ళందరి కోసం నేను అర్పించబడతాను అన్నాడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఇక ఇప్పుడేం జరిగిందో ఆ మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అప్పుడేమో తప్పు చేస్తే ఏమేయమని, ఇప్పుడు ఏమేయమని శిక్ష, ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టబడింది. వ్యభిచారంలో చెప్పండి, వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టబడింది. తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. రాళ్ళు తీసుకెళ్ళిపోయి అందరూ కలిసి కొడదామని. సంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. తప్పు చేసిన వాడు చెప్పండి శిక్ష అనుభవించాలి. కనుక సత్యము ప్రకారం మేము చేయాలి. కనుక ఆ సత్యం ప్రకారము రాయి తీసుకుని కొడతానని రాళ్ళు ఎత్తగానే ఈయనంటాడు, నువ్వెవడో సంపడానికి, నువ్వు కనుక పరిశుద్ధుడు అయితే రాయి, లేకుంటే చెప్పండి మేము పెడతావా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నువ్వు పరిశుద్ధుడు అయితే నీ దగ్గర పాపం లేకపోతే రాయి అనగానే ఆవిడ ఆ కాళ్ళ మీద పడిపోయిందట. అక్కడే కూర్చుండిపోయింది. అందరూ రాళ్ళన్నీ అక్కడ పడేసారు. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు. చిన్నవాడు అసలు వ్యభిచారం అంటే తెలియని కూడా రాయటానికి రెడీ. చెప్పండి ఎలా రెడీ అండి? అసలు ఏమి తెలియడు రాళ్ళేద్దాం రండి అంటే ముందు రాయి తీసుకుని వెళ్ళిపోతారు. ఏంట్రా ఎందుకు వేస్తున్నారా? ఏమో అది పట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, వాడు వేస్తున్నాను, నేను వేస్తాను అంటున్నాను, వాడు చేస్తాను, నేను చేస్తాను. అంతవరకే కానీ ఎందుకు వేస్తున్నామో వారికి తెలియదు. అందరూ కూడా రాళ్ళు అక్కడ పడేశారు. అందరూ వెళ్ళిపోయారు. రాళ్ళని అడుగుతున్నాడు, అమ్మ ఏరి నిన్ను కొట్టడానికి నిన్ను చంపడానికి ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అడిగితే అయ్యా అందరూ వెళ్ళిపోయారు అంది. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు రోజుల్లో అయితే కనుక, ఇప్పుడు రోజుల్లో కనుక అలాంటి స్త్రీని కనుక పట్టుకుని ఏరమ్మా నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారంటే చూడలేదు అనుభవం అంటది. ఇప్పుడు కనుక అడిగితే ఇందాక నుంచి చూస్తున్నావుగా వెళ్ళిపోయారని తెలుసుగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను అని అంటది. ఇప్పుడైతే అప్పుడు అలా అనలేదండి, అలా ఉంది, అయ్యా వెళ్ళిపోయారు. ఎందుకన్నా తెలుసండి, నీతి మంతుడైనటువంటి యేసుకున్నాడు. రాళ్ళు అక్కడ ఉన్నాయి. కొట్టాలంటే ఏసే కొట్టాలా, ఆమెని చంపేంత వరకు, చచ్చిపోయే వరకు కొట్టాలా. అందుకని భయపడిపోతుంది యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళు ఎవరు కొట్టలేదుగా, వాళ్ళకి ధైర్యం లేదుగా. కొట్టగలిగినటువంటి కెపాసిటీ నాకే ఉన్నది. నేను కూడా నిన్ను కొట్టాను, వెళ్ళు. చెప్పండి నేను భయపడతావా? మరి అయ్యా మరి ఎలాగూ
మరి పాపం చేశాను కదా, పాపం చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా, సత్యం ప్రకారం శిక్ష నాకు పడాలి కదా, మరి నన్ను వదిలేస్తే నాకు ధర్మశాస్త్రం తప్పు అయిపోతుంది కదా అంటే, అమ్మ నువ్వు వెళ్ళిపో, నువ్వు తినవలసిన దెబ్బలు నేను తింటానని అడ్డం పడ్డాడు. చప్పుడు కొడుతుంది మనం పెడతాం. కృప నెరవేరింది కృత నిబంధన గ్రంథంలో. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యం నెరవేరింది పాత నిబంధన గ్రంథంలో. ధర్మశాస్త్రము చేయని దానిని యేసుక్రీస్తు ప్రభువు చేసి కృప అనేది ఉన్నదని లోకము పైన కృపను కుమ్మరించాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఉచితమైనటువంటి కృప అండి. నువ్వేమన్నా చెయ్యి. ఎవడన్నా చచ్చిపోతున్నాడు అండి? చెప్పండి, చెప్పండి. ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేసిన వాడిని ఎవరైనా చస్తున్నాడా? చెప్పండి, చస్తున్నాడా? చావాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఉచితమైనటువంటి కృప. బతికాయి, ఎలాగైనా బతికాయి. కానీ ఒక్క రోజు ఉంది, ఆ రోజు నువ్వు ఎదురుగా నుంచి చెప్పాలి, ఎదురుగా నిలబడి చెప్పాలి. ఎందుకంటే నీవు బాగుండాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు శిక్ష పడకూడదని ఈ లోకంలోకి కన్య మరియక ద్వారా ఈ లోకానికి వచ్చా. ఒకవేళ కనుక పురుషుడికి స్త్రీకి పుడితే నా మీద మనుషుడే అధికారం చెలాయిస్తాడు. సుమా, నా మీద మనుషుడు అధికారం చెలాయిస్తాడు. అలాంటి అవకాశం నేను ఇవ్వను కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లోకంలోకి వచ్చాను. సత్యమునుగా మిగిలిపోయా, సత్యము నెరవేరుస్తున్నా, కృపను కూడా చూపిస్తున్నా. కృపయను సత్యమును రెండింటినీ కలిసిన వాడిగా నేను మీ మధ్యకు రావడానికి ఈ లోకంలోనికి వచ్చానంటున్నాడు క్రీస్తు. తప్పుడు నేను పెడతా. ఆ వచ్చినటువంటి క్రీస్తు ఈ లోకంలో కృప సత్యము సంపూర్ణంగా కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన మన కొరకు పుట్టాడంటే మనకు అంతకంటే సంతోషం ఏంటండి? తప్పుడు దీని పెడతామా? ప్రజలందరికీ కలుగబోవు చెప్పండి మహా ఇదే సంతోషకరమండి. నువ్వు బ్రతకవచ్చేమో. ఇవాళ చొక్కాలు ఉంటాయండి, టీషర్ట్లు ఉంటాయండి, కాలర్లు ఉంటాయి, ఆగు ఉన్నాయి. ఎగరేస్తే వెనక్కి వెళ్తాయి, ఇంకా ఎగరేస్తే చిరిగిపోతాయి. ఏమవ్వండి, ఇంకా ఎగరేస్తే చిరిగిపోతాయి. అంతకంటే పనికి రావు. మనకేముంటుంది? శరీరం గట్టిగా వస్తే, గట్టిగా 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చేసింది అనుకోండి, టైఫాయిడ్ జ్వరం. అయితే జ్వరం వచ్చింది, 3 రోజుల నుంచి ఎగరట్లేదు, ఆకలి వస్తుంది, మరి అది వచ్చింది, ఇది వచ్చింది. ఎంతున్నా సరే ఇక్కడ నువ్వు ఎంతున్నా అంతేగాని ఇక్కడ నీకేది శాశ్వతము కాదు. శాశ్వతమైనటువంటి రాజ్యంలో నీకు స్థానం కావాలంటే క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఆయనే నీకు రక్షకుడు కనుక. దేవుని స్తోత్రం. దావీదు పట్టణం మంది ఎవరు చెప్పండి? ఎవరికి ఎవరికి చెప్పండి? ఎవరికి చెప్తాం అందరం? దావీదు పట్టణమందు చెప్పండి, నాతో పాటు చెప్పండి. దావీదు పట్టణమందు మన కొరకు చెప్పండి, మన కొరకు. ఇప్పుడు నా కొరకు చెప్పండి. దావీదు పట్టణమందు నా కొరకు, నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చెప్పండి కూడా జనం పెడతాం. ఆయనే చెప్పండి, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన పుట్టినటువంటి ఈ దినము నాకు సంతోషకరమైనటువంటి దినము. చెప్పండి నేను పెడతాం. అట్టి సంతోషకరమైనటువంటి దినాన్ని ప్రతి దినము మనం ఆచరించుకోవాలి. ఇవాళ చెప్పేసి స్టార్ పెట్టేసి పవర్ స్టార్, మెగా స్టార్, లేకుంటే ఆ స్టార్, ఈ స్టార్, ఆ ఇంటి మీద స్టార్, ఎర్ర స్టార్, నల్ల స్టార్, ఇవి స్టార్లు కాదండి. దేవుని చుక్క, దేవుని నక్షత్రాన్ని చూసి వచ్చినటువంటి జ్ఞానులు ఎలా వచ్చారు? నీకంటూ ఒక చుక్క ఉంది ఆకాశంలో, నీకంటూ ప్రతి మనిషికి ఒక చుక్క ఉంది ఆకాశంలో. యేసుక్రీస్తు ప్రభువారి చుక్కను చూసి జ్ఞానులు ఆ ఇంటికి వచ్చారు. నీ చుక్కను చూసి, నీలో చుక్కను చూసి దేవుడు నీ ఇంటికి రావాలి. చప్పటి తీర్మానం పెడతావు. ఆ చుక్కను నీలో కలిగినటువంటి రోజునే అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి క్రీస్తు జన్మదినము. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దినములు అనేకములు మీ జీవితంలో జరుపుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి వీలుగా ఉన్నటువంటి వారు మోకరించండి. ఏం నష్టమేం లేదండి. పక్కంటి వాళ్ళు చూసినా ఏమనుకోరు. మోకరించడానికి వీలు లేకపోతే ఒక్క నిమిషం లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరు మనసు చెప్పి, అయ్యా నా కొరకయ్యా, నేను తెలిసి చేసినా తెలియక చేసిన అనేకమైనటువంటి దోషాలు పాపాలు చేస్తున్నాయ్యా. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, ఇదిగో వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు అనుకుంటారేమో అని భయపడిపోతూ ఉన్నాను. ఏది ఏమైనా సరే నా బ్రతికంత అయ్యా
ఉప్పు అంటే ఎగిరిపోతుంది. అశాశ్వతమైనటువంటి ఈ జీవితం కాదయ్యా, శాశ్వతమైన నీ రాజ్యంలో నేను వారసత్వాన్ని పొందుకోవాలని మనసు విప్పి ఈ దినం ఒక నిర్ణయం తీసుకో. ప్రతిరోజు కూడా నాలో ఉదయించేటువంటి నక్షత్రాన్ని చూసి నీవు నన్ను దర్శించాలయ్యా, నా కుటుంబాన్ని దర్శించాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తుతులు స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, సర్వోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, సత్యముగా ప్రవర్తిస్తూ పాపము చేసిన వారికి ధర్మశాస్త్రబద్ధంగా శిక్షను విధిస్తున్నప్పుడు ఆ శిక్షకు మేము బాధ్యులమైన ప్రభువా, అనేకమైనటువంటి శిక్షలను మేము అనుభవిస్తున్నప్పుడు నా తండ్రి మా కొరకు నీతిమంతుడిగా ఉండడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికి, మా కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మమ్మల్ని విముక్తులుగా చేయడానికి, మేము పొందవలసినటువంటి శిక్షను నీవు పొందడానికి ప్రభువా ఈ లోకంలోకి వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవా, విస్తారమైనటువంటి కృపను లోకంలోకి మీరు విస్తరింప చేశారు, మీకు స్తోత్రం తెలుస్తూ ఉన్నాం. మీరు విస్తరింప చేసిన కృపను మేము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఆ కృపను అనుభవించుకుంటూ ఇది మా స్వంతం, మా జీవితం అనుకుంటున్నామయ్యా. మా జీవిత కాలము ప్రభువా గొప్పది అనుకుంటున్నాం. మేము జీవించేటువంటి స్థితి గొప్పది అనుకుంటున్నాం ప్రభువా. అనేకమైనటువంటి దోషములతో శిక్షణ అనుభవించాల్సినటువంటి స్థితిలో మేమున్నాం. మాకంటూ ఒక నక్షత్రం ఉంది నా తండ్రి. మీకున్నటువంటి నక్షత్రం ఆకాశంలో నుండి జ్ఞానులను మీ దగ్గర నడిపించింది, కానీ మాకున్న నక్షత్రము చీకటి అయిపోయింది నా ప్రభువా. దానిని వెలిగించి మా హృదయంలో ప్రభా వెలుగులను నింపమనే రూతు ఉన్నాం. ఆ నక్షత్రం మాలో ఉదయింప చేసుకున్నప్పుడు ప్రభా మమ్మల్ని దర్శించి మీ రాజ్యంలో వారసత్వం పొందుకునేటువంటి స్థితిని మాకు కలిగించి ఆలకించి మీ అందు ఆనందించే ధన్యతను మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పాదములు పట్టి బ్రతిమలాడి అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం చెప్దాము ఒకసారి ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు.